ఈరోజు శీర్షిక గౌతమ బుద్ధుడు. బుద్ధుడి కథ నిజమైన శాంతి, దయ, సమానత్వం ఎక్కడ దొరుకుతాయో ఆయన బోధనలు మనకు మార్గాన్ని చూపిస్తాయి. ఈ యూట్యూబ్ పిచ్చొకటి ఏదో ఈ వీడియోస్తో సొసైటీ మారిపోయినట్టు. శైలు చెప్పవే. రామారావు ఎక్కడున్నాడో తెలిసింది. వాడి ఫ్రెండ్స్తో బయటకెళ్ళాడంట. మా వాడు కాల్ చేసి చెప్పాడు. కరెక్ట్ లొకేషన్ సెండ్ చేయమన్నా. అవునా? కనుక్కోమని ఎక్కడున్నాడో. వెయిట్ చేయొద్దు, వెళ్ళిపోదాం. ఇప్పుడే బయలుదేరుతున్నా. నీ కంగారు తింగర్ మొహం. ఆ ప్రయాణంలో ఆయన కలిగిన అనుభవాలు, చేసిన ధ్యానం, ఎదురైన సందేహాలు మనకి ఆలోచన కలిగిస్తాయి. అమ్మా, ఇంటర్వ్యూకి వెళ్తున్నా. ఎక్కడున్నాడే వీడు? వెళ్ళు, వెళ్ళి మాట్లాడు, వెళ్ళు. భయమేస్తుంది. మీ అమ్మని తలుచుకోవే. రామారావు, మల్లీశ్వరి కదా? గుర్తుపట్టేశాడే. అదే కదా మనకు కావాల్సింది. మన పని ఈజీ అయిద్ది. కానీ కానీ ఐ లవ్ యూ రామారావు. మా ఇంటికి వచ్చి మా అమ్మతో మాట్లాడు, మనం పెళ్లి చేసుకుందాం. మళ్ళీ మళ్ళీ వినపడుతుందా? ఐమ్ సారీ రామారావు, ఇందాక నేను చెప్పిందంతా అబద్ధం. ఏమైంది? అంతా ఓకేనా? నాకు హెల్ప్ కావాలి. మా అమ్మ హెల్త్ బాగాలేదని నన్ను ఇక్కడి వరకు రప్పించింది రామారావు. పెళ్ళి చేసుకోమని గొడవ. మా శైలి ఈ ప్లాన్ చెప్తే ఇక్కడి వరకు వచ్చాను. రామారావు, నీకు కాలేజ్లో ఉన్నప్పుడు యాక్టింగ్ చేయడం అంటే ఇంట్రెస్ట్ ఉండేది కదా. నా కోసం ఒక 1 అవర్ యాక్ట్ చేస్తావా ప్లీజ్? ఒప్పుకోరా ప్లీజ్. నేను ఇప్పుడు యాక్టింగ్ చేయట్లేదు మళ్ళీ. ఆలోచించి చెప్పు, చాలా ఇంపార్టెంట్. ఇది నా నంబర్. ఏమైంది? చెప్పేసానే, ఆల్ గుడ్. ఏం చెప్పాలనొచ్చో ఏం చెప్పావు? బీటెక్లో ఉన్నప్పుడు ఇద్దరం ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేశాంరా. నార్మల్గా తను అబ్బాయిలతో మాట్లాడేది కాదు. అందుకే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి ఫోన్ నెంబర్ అడిగా. ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఇచ్చి టీం మారిపోయింది. తర్వాత నేను ఎప్పుడు ఆమెతో మాట్లాడలేదు. డిస్టర్బ్ చేయడం ఎందుకని. ఓర్ని ఇంత జరిగిందా? నువ్వు నడిపే కథల ముందు వింతలే గాని తిను.
ఆ ఇన్సిడెంట్ తర్వాత తను నన్ను డిస్టర్బ్ చేయలేదనే నాకు తన మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది. అందుకే అబద్ధం చెప్పలేకపోయా. ఏం రాశాడురా ప్లాటో ఈ బుక్? ఎవర్రా? ఏమోరా ఏదో కొత్త నెంబర్. హలో హలో రామారావు, నేను మళ్ళీని. చెప్పు మళ్ళీ. అంటే యాక్ట్ చేయొచ్చు కదా రామారావు, ప్లీజ్ నా కోసం. చూడు మళ్ళీ, నా సిచ్యువేషన్ ఏం బాగాలేదు. అండ్ మోర్ ఓవర్ ఇది సెట్ అవ్వదు. ప్లీజ్ వేరే వాళ్ళని చూసుకో. నాకు చేయకు. అదేంటి, నువ్వు కాలేజ్లో యాక్టింగ్ బాగానే చేసావాడుగా. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఉంటా, బాయ్. అవును, నా నెంబర్ నీకెలా తెలుసు? నువ్వేమైనా సీక్రెట్ ఏజెంట్ వెంటయ్యా? తెలియకపోవడానికి మన ఫ్రెండ్ సర్కిల్లో చాలా మంది దగ్గర ఉంది నీ నంబర్. సరే, ఉంటా, బాయ్. పదరా, ఆఫీస్కి వెళ్దాం. హలో హలో రామారావు, చెప్పు మళ్ళీ. చెయ్యొచ్చు కదా రామారావు, జస్ట్ 1 అవరేగా, నా కోసం ప్లీజ్. నాకు ఇష్టం లేదు మళ్ళీ, బాయ్. ఏంటయ్యా రామారావు, అప్పుడప్పుడు బాగానే ఉంటావు, అప్పుడప్పుడు సీరియస్గా ఉంటావు. అమ్మాయి వదిలేస్తుందన్న బాధ నుండి ఇంకా బయటకు రాలేదంటయ్యా నువ్వు. నేను చెప్పానా సార్ బాధలో ఉన్నానని? చెప్పలేదు, కనిపిస్తుంది. ఎవడికాడు అజ్యూమ్ చేసుకోవడమే. సర్లే, ఫీల్ అవ్వకు. లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే కొంచెం పేషెన్స్ ఉండాలి. ఏది కుక్కకున్నంత పేషెన్సా? మన గురించి చెప్తున్నానయ్యా. ఓ, నేను మీ గురించి అనుకున్నా సార్.
సరే సార్, నేను తినేసి వస్తా. ఏదో ఫ్రస్ట్రేషన్లో అనేసి ఉంటాడు. రామారావు, మళ్ళీ నువ్వేంటి ఇక్కడ? ఫోన్లో అయితే చెప్పట్లేదుగా, అందుకే డైరెక్ట్గా వచ్చేసా. ఏంటి ఇప్పుడు? ప్లీజ్ రామారావు, ఇది నా లైఫ్ మ్యాటర్. ఇంకా చాలా మంది ఉంటారుగా, వాళ్ళని ట్రై చేయొచ్చుగా. నాకెవరి మీద నమ్మకం లేదు రామారావు. నీ మీద ఎందుకు నమ్మకం ఉంది అని అడిగితే దానికి ఆన్సర్ కూడా నా దగ్గర లేదు. సరే మళ్ళీ ఆలోచించి చెప్తా. ఐ నీడ్ సమ్ టైం. సరే, నేను కాల్ చేస్తాను. బాయ్. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. హెల్ప్ ఏం చేయక్కర్లేదు. ఆమె యూజ్ చేసుకుని వదిలేసే టైప్ రా. చూసావు కదా, నిన్న ఫస్ట్ ప్రపోజ్ చేసి తర్వాత హెల్ప్ ఎలా అడిగిందో. నువ్వు అదే చూస్తున్నావు. తను ఫస్ట్ వచ్చి ప్రపోజ్ చేసింది కానీ మళ్ళీ అబద్ధమని చెప్పి వెనక్కి వచ్చి చెప్పేసిందిరా. అబద్ధాన్ని 2 నిమిషాలు కూడా హోల్డ్ చేయలేకపోయిందిరా ఆమె. తన ఇన్నోసెన్స్ చూస్తే హెల్ప్ చేయాలనిపిస్తుంది. యాక్టింగే కదా. ఆడిషన్కి వెళ్ళే ధైర్యం ఎలాగో లేదు. ఇదైనా ప్రాక్టీస్గా ఉంటుంది. హెల్ప్ చేద్దాం. నువ్వు ప్రాక్టీస్ అనుకో, ఏమైనా అనుకో, కానీ ఒకటి చెప్తా వినరా. నీకు యాక్టింగ్ ఇష్టం అయితే అదే చెయ్యి, లేకపోతే కంప్లీట్గా వదిలేసి ఏదో ఒక జాబ్ చేసుకో. అంతేకాని అటు సగం ఇటు సగం ఉండి కన్ఫ్యూజన్లో మాత్రం ఉండకరా. హలో రామారావు. చెప్పు మళ్ళీ. మళ్ళీ ఏంటి మళ్ళీ? ఏదో గర్ల్ ఫ్రెండ్ని పిలిచినట్టు. నిన్న కూడా ఇదే పిలిచే కదా నేను. ఓ, ఇట్స్ ఓకేలే. అలా మా అమ్మ శైలు తప్ప ఇంకెవరు పిలిచినా నాకు నచ్చదు. సారీ మల్లీశ్వరి, చెప్పండి. అది నిన్న చెప్పింది నీకు ఓకేనా? కలుద్దామా? టైం లేదు. సరే, ఏం చేయాలో చెప్పు. బయట కలుద్దామంటే ఎవరైనా చూస్తే ప్రాబ్లం. మా ఇల్లు కష్టం. సరే, 11కి మీ ఇంటికి వస్తాం. లొకేషన్ పెట్టు. ఓకే, బాయ్. ఏం కంగారేమో పిల్లకి. శైలు, నీ ప్లాన్ సక్సెస్. మొదటి మెట్టు. ఒకవేళ వీడి బిహేవియర్ బాగుంటే వీడినే ఫిక్స్ అయిపోతా. హాయ్ రామారావు. ఏంటి రామారావు, మళ్ళీ ప్రపోజ్ చేసావంట కాలేజ్లో? నిజమేనా? ప్రపోజా? లేదే, నేను జస్ట్ ఫోన్ నెంబర్ అడిగితే మీ ఫ్రెండే ప్రపోజ్ చేశానని చెప్పి ప్రిన్సిపాల్ దగ్గర బుక్ చేసిందాను. రామారావు నంబర్ అడిగాడంట కదే, ప్రపోజ్ చేశాడని చెప్పావు. ఏమో, నాకు అలాగే అర్థమైంది. అప్పట్లో నన్ను నంబర్ కూడా ఎవరు అడగలేదు. రామారావు, నీకు వంట వచ్చా? వచ్చు. వీళ్ళిద్దరికి ఇప్పుడే పరిచయం అయిందా? చూడు, నువ్వు ఇష్టం వచ్చినట్టు పొగరగా మాట్లాడాలి. మా అమ్మ దగ్గర ఛాన్సే లేదు. వెంటనే రిజెక్ట్ చేసేయాలి. సరే. ఈ వీడియోస్ చూడు, కాన్ఫిడెన్స్ కోసం. నీ గెటప్ వేస్తావా? ఏ 1 అవర్లో కాదు. కన్స్ట్రక్షన్ వర్క్స్ గురించి అన్ని
వీడియోస్ డీటెయిల్స్ తెలుసుకుందా. మా అమ్మ ఏం అడుగుతుందో మనకు తెలీదు. మాట్లాడేటప్పుడు చాలా యాటిట్యూడ్తో మాట్లాడాలి. అండ్ దాంతో అమ్మ సైలెంట్ అయిపోవాలి. ఓకేనా? మా అమ్మ చాలా తెలివైంది. నీలా కాదనమాట. ఎక్స్ట్రాలు చేయకు రామారావు. ఇదిగో పిండి. పొట్టు బాగుంది కానీ కళ్ళకు కాటు కూడా ఉంటే బాగుండేది. యాక్ట్ చేయి. ఎక్స్ట్రాలు చేయకే. ఓకే. కొంచెం చూసుకొని మాట్లాడు ప్లీజ్. రామారావు, నువ్వెవరినైనా లవ్ చేసావా? చేశాను, కానీ ఇప్పుడు చేసే పనికి దానికి సంబంధం లేదు. నాకు చెప్పాలని లేదు. సచ్చినోడు ఏదే ఓపెన్గా చెప్పడు. రామారావు రా, అమ్మకి ఫోటో పంపిద్దాం. కొంచెం దూరంగా. ఇలా అయితే అమ్మకి డౌట్ వస్తుందేమో. నేను ఎడిటింగ్లో కవర్ చేసుకుంటాలే. ఓ, రామారావు, మన బీటెక్ అయిపోయాక నువ్వు హైదరాబాద్లోనే ఉన్నావా? హైదరాబాద్లోనే ఉన్నా. 3 yearsగా జాబ్ చేస్తున్నా. రీసెంట్గానే అమ్మ చనిపోయింది. యా, ఆంటీకి ఇలా జరిగిందని విన్నా. సారీ. మరి అప్పట్లో నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా, అదే నీ డ్రీమ్ హైదరాబాద్లోనే సెటిల్ అవ్వాలన్నావు. ఇదేలా గుర్తుంది నీకు? అది గుర్తుంది కాబట్టే నీ దగ్గరకు వచ్చాను కదా రామా. ఏదో చెప్పాలనుకుంటుంది. సో ఇది మన నెక్స్ట్ వెడ్నెస్డే ప్లాన్. నేను మావాడితో, నువ్వు నీ ఫ్రెండ్తో బ్లూటూత్లో కనెక్ట్ అయి ఉంటావు. ఇప్పుడు వీడు రామారావు, నువ్వు మళ్ళీ, మరి నేను సూర్య. నీ మొహం, నేను మీ అమ్మని. ఓ ఓకే ఓకే. ఎక్స్ట్రా చేయకు, త్వరగా కానీ. సర్లే అలా చూడకు. ఏం చేస్తుంటావు బాబు? ఇక్కడే గచ్చిబౌలిలో ఐటీ రిక్రూటర్గా వర్క్ చేస్తుంటా. ఫస్ట్ పోయింది. ఏం చేస్తుంటావు? ఇక్కడే గచ్చిబౌలిలో చిన్న టీ స్టాల్లో పనిచేస్తా. చూడు, మావాడు డైలాగ్ చంపేశాడు. నీ మొహం, మిగిలిన డైలాగులు ఎవరు చెప్తారు? దీనికేనా ఏదో పీకుతానని కూర్చున్నావు? లే. సర్లే మీరే చేసుకోండి. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఏం కాదులే, కామ్ డౌన్. నువ్వు సరిగా యాక్ట్ చేయి ప్లీజ్, లేదంటే చంపేస్తా నిన్ను. చేసుకోండ్రా బాబు, నేను వింటాను. ఇప్పుడు నేను మా అమ్మని. ఇంకోసారి ప్రాక్టీస్ చేద్దామా? ఓకే సరే. సో నువ్వేనా రామారావు? నేనేనండి. ఏం చేస్తుంటావు బాబు? ఇక్కడే గచ్చిబౌలిలో చిన్న టీ స్టాల్లో పనిచేస్తా. దుబాయ్కి కన్స్ట్రక్షన్ వర్క్ కోసం వెళ్దాం అనుకుంటున్నా. నాతో పాటు మీ అమ్మాయిని కూడా తీసుకెళ్తా. తీసుకెళ్ళు, ఇద్దరు కలిసి సిమెంట్ బస్తాలు మోయండి. మీరేదో సోషల్ ఇష్యూస్ గురించి వీడియోస్ చేస్తారంట కదా, ఏమైనా మారిందా దేశం? నేను నా కష్టంతోనే పైకి వెళ్దాం అనుకుంటున్నా. మీరు ఆ జాబ్ ఇప్పించినా సరే నేను అందులో జాయిన్ అవ్వను. అవ్వకరా, మానేయి. ఎవడవమనుడు?
నాకున్న దాంట్లో మీ అమ్మాయిని బాగానే చూసుకుంటా. ఏముందని చాలా ఆపండి. ఏరా వినబడుతుందా? చూసింది చాలు, ఏదో ఒకటి స్టార్ట్ చేయండి రా బాబు. సో నువ్వేనా రామారావు? హా, ఇతనే. అవును, నేను మాట్లాడతాగా. అదే ఇతనే. మూగాడా? మాటలు రావా? వచ్చు. నువ్వే మాట్లాడు. నువ్వు చెప్పు. నేను చెప్తా ఉండు. అవునండి, నేనే రామారావు. జీతం ఎంత? ఓ డి అమ్మ, క్వశ్చన్ పేపర్ మారిపోయింది. 7,000. ఆ? అంటే ఎవరు చెప్పినా అదే కదా అని. మళ్ళీ కామ్ డౌన్. రామారావుని మాట్లాడిని. ఏంట్రా బాబు, ఈ మల్లేశ్వరి బుక్ చేసేలా ఉంది. స్మైల్తో కవర్ చేయరా కొంచెం. 7,000తో ఏం పోషిస్తావు మా అమ్మాయిని? నువ్వెక్కడ జాబ్ చేస్తున్నావు నాకు సంబంధం లేదు. నేను ఓ జాబ్ చూపిస్తా, అందులో వచ్చి జాయిన్ అవ్వు. ఏంట్రా బాబు ఇంత డైరెక్ట్గా అటాక్ చేస్తుంది? ఏదో స్టార్ట్ చేయి. కుదరదా ఆంటీ? ఓ డి అమ్మ, నువ్వెందుకు వస్తున్నారా? కొంచెం స్లోగా మాట్లాడు. కుదరదా ఆంటీ? నేను కష్టంతోనే పైకి రావాలనుకుంటున్నా. మీరు ఆ జాబ్ ఇప్పించినా సరే ఆ జాబ్లో నేను జాయిన్ అవ్వలేదు. అయినా నాకున్న దాంట్లో మీ అమ్మాయిని బాగానే చూసుకుంటానులే ఆంటీ. ఈవిడేంటి ఇలా చేస్తుంది? సరే, నెక్స్ట్ ప్లాన్ ఏంటి మరి? దుబాయ్కి వర్కర్ వీసా అప్లై చేశా ఆంటీ. వస్తే కన్స్ట్రక్షన్ వర్క్ కోసం వెళ్దాం అనుకుంటున్నా. ఇక అక్కడే సెటిల్ అవుదామని. అయినో మీ అమ్మాయిని పంపించడం కష్టమే, కానీ లైఫ్ అక్కడే బాగుంటుంది. ఇండియాలో ఏముంది చెప్పండి? నాకు ఇక్కడ ఉండడమే ఇష్టం లేదు. నెక్స్ట్ డైలాగ్ వేసే వెంటనే. అవును, మీరేదో సోషల్ ఇష్యూస్ గురించి వీడియోస్ చేస్తారుగా, ఏమైనా మారిందా దేశం? అలానే ఉందిగా. డైలాగ్ చంపేశాడు మళ్ళీ. మీ అమ్మ సోషల్ ఇష్యూస్ గురించి ఎవరైనా మాట్లాడితే అస్సలు వదలదు. ఇప్పుడు ఉంటది వాడికి. నెక్స్ట్ 6 months నేను ఫ్రీ. ఏంటి ఎంత క్యాజువల్గా ఉంది? నాకేదో తేడా కొడుతుంది. అయితే మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలి, అంతేగా? నాకు ఇష్టమే. ఇప్పుడు మా వాడు 7,000తో దుబాయ్లో అమ్మతో ఎలా ఉంటాడో ఏంటో. ఏరా ఉన్నావా? వినపడుతుందా? నువ్వు బాగానే చేసావు రామారావు, కానీ మా అమ్మ ఎందుకు అలా మాట్లాడిందో నాకు అర్థం కావట్లేదు. మెల్లిగా నేను కనుక్కుంటాలే, నువ్వు బయలుదేరు. థ్యాంక్ యూ. ఎందుకు? ఐ ఫీల్ గుడ్ టుడే. ఎందుకో తెలీదు, ఈవెన్ ఐ ఫీల్ గుడ్ టుడే. నీకు కూడా అలానే ఉందా? ఎలా? నేను అసలు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా. ముందు వెళ్ళు.